హలో రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ రెసిపీతో రెడీగా ఉన్నారు మీరు? క్యాబేజ్ కొబ్బరి కూర అండి. క్యాబేజ్ కొబ్బరి కూర. ఎస్ అండి. ఓ జనరల్ గా ఫ్రై టైప్ లో చేస్తుంటారు కదా? ఎక్కువగా ఫ్రై టైప్ లో చేస్తుంటారు. ఇది కొంచెం మనం కూరలా చేస్తున్నాను. అంటే కొబ్బరి ఫ్రై లో ఏంటంటే మనం కొంచెం తురుము వేసుకుంటాం కదా. అవునవును. సో ఇక్కడ పచ్చి కొబ్బరిని పేస్ట్ లా యాడ్ చేస్తున్నాం. ఓ గ్రేవీ లా ఉంటుంది. కొంచెం టొమాటో యాడ్ చేసేసుకుని మనం కొంచెం కర్రీలా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మరి క్యాబేజ్ కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా? రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఓకే, కొద్దిగా జీలకర్ర అండి. సో క్యాబేజ్ కాంబినేషన్ ఇది బాగుంటుంది. మనం వేపుళ్ళు చేసుకున్న అవును కొంచెం పోపులో లేకపోతే కొంచెం పైనుంచి అయినా కొంచెం పొడిలా వేసుకుంటాం కదా. అవును. ఉట్టి జీలకర్ర ఉన్నా కూడా మనకి అంటే అది తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు. ఓకే. సో కర్రీలా చేస్తున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు. ఓకే. ఇది కొంచెం వేగుతుండగానే దీంట్లోనే మనం క్యాబేజ్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో క్యాబేజ్ కొంచెం పచ్చిగానే తీసుకుంటున్నాం. సో కొంచెం పొడవుగా కట్ చేస్తారా? అవునండి. సో కర్రీ కదా. సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్ గానే వేగిపోతుంది. ఫాస్ట్ గానే మనం ఉప్పు కారం వేస్తాం కదా. సో క్యాబేజ్ లో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేసి అది ఫాస్ట్ గా వేగిపోతుంది. అవును. సో సేమ్ ఎలాగైతే మనం ఆనియన్ వేగడానికి వేస్తామో ఉప్పు, క్యాబేజ్ తోటి కూడా అంటే పచ్చిగా వేసుకున్నప్పుడు ఇలా కొంచెం ఉప్పు వేసేస్తే తొందరగా వేగిపోతుంది. అవును. ఓకే. సో మరి ఇక్కడ రాజు గారు క్యాబేజ్ వేయించేస్తూ ఉంటారు. ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టీనేజ్ అమ్మాయిలకి మొటిమలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నువ్వులు బెల్లము కలుపుకొని చిమ్మిలి ఉండల్లాగా చేసుకుని ఉదయం సాయంత్రం ప్రతిరోజు కనుక ఈ అమ్మాయిలకి ఇస్తూ ఉన్నట్లయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా. సో చక్కగా క్యాబేజ్ కూడా దగ్గరికి అయిపోయింది, సాఫ్ట్ అయింది. పచ్చి కొబ్బరి పేస్ట్. బాగా కొబ్బరి పేస్ట్ అలా చూస్తే ఉట్టి తినారనిపిస్తుంది, అంత ఫ్రెష్ గా బాగుంది. కొద్దిగా వాటర్ వేస్తారా? సో ఎండు కొబ్బరి కంటే కొంచెం పచ్చి కొబ్బరి బాగుంటుంది క్యాబేజ్ కాంబినేషన్ లో తీసుకుంటే. అంటే మనం వేపుళ్ళు చేసుకున్నా ఏం చేసుకున్నా పచ్చి కొబ్బరి తురుమాట్లో వేసేస్తూ ఉంటాం కదా. సో కొన్నిట్లో అయితే ఎండు కొబ్బరి బాగుంటుంది, బట్ ఈ క్యాబేజ్ తో మెయిన్ గా పచ్చి కొబ్బరి అయితేనే కొంచెం ఆ క్రంచినెస్ ఈ క్రంచినెస్ బాగుంటుంది, కుదురుతుంది. కొన్నిటికి చెప్తూ ఉంటాం కదా కాంబినేషన్స్, కొన్నిటికైతే బాగా సెట్ అవుతాయి. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లోనే టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే. కొంచెం వెరైటీగా ఉంది కాంబినేషన్. అంటే యూజువల్గా క్యాబేజ్ టొమాటో రెగ్యులర్గా ఇంకా చేసే కాంబినేషన్. సో దాంట్లో ఏమైనా కొంచెం వాడితే, అంటే మనం రకరకాలతో క్యాబేజ్తో వెరైటీస్ చూపించాం కదా. సో అవి కాకుండా ఇట్లా ఈ కొబ్బరి పేస్ట్ వేసి చేయటం కూడా బాగుంది ఐడియా. బాగా వస్తుంది. అంటే ఇది రైస్ తో చపాతీలకి బాగుంటుంది కాంబినేషన్ లో. ఎందుకంటే టొమాటో కూడా ఉంది కాబట్టి ఆ కొబ్బరి అంత ఎక్కువ స్వీట్నెస్ కూడా రాదు. ఎలాగో మనం కొంచెం మసాలా పౌడర్స్ కూడా వేసాం కదా. సో ఇది ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి ఓకే మగ్గిచ్చేద్దాం. అంటే కొంచెం ఆ టమాటో ముక్కలు మగ్గిపోతే మనకు ఆల్మోస్ట్ డిష్ రెడీ అయినట్టే. ఓకే రాజు గారు, వెయిట్ చేద్దాం. చూద్దామా రాజు గారు? ఓకేనండి. చూడడానికి కూడా బాగుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర,
సో ఇది కొంచెం దగ్గర ఇట్లా ముద్దకూరలో వచ్చింది కదా, మనం కొంచెం కావాలంటే లూజ్ గా కూడా చేసుకోవచ్చు. అంటే మనకు కొబ్బరి బేస్ ఉంది కదండి, వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ లా వచ్చేస్తుంది. లేదా టొమాటో అయినా కూడా కొంచెం పేస్ట్ లా చేసి వేసుకోవచ్చేమో కదా, బాగానే ఉంటుంది. సో ఏదేమైనా క్యాబేజీ ఇట్లా డైరెక్ట్ గా ఉడికించినందుకేమో మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్ గా. సో కొబ్బరి మనం వేసుకున్న కొంచెం మసాలా పొడి. యూజువల్ గా ఉడికించేసింది ఏంటంటే క్యాబేజ్ కొంచెం ఆ స్మెల్ అంతా తగ్గిపోయి ఏం ఫ్లేవర్ తెలియదు కదా. సో దాంట్లో మెయిన్ గా ఎక్కువ అంటే ఆ పోపు అంతే, అదే ఎక్కువ తెలుస్తుంది. ఓకే, రెడీ. సో క్యాబేజ్ కొబ్బరి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కొబ్బరి కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. కొబ్బరి బాగా తగులుతోంది, అంటే పేస్ట్ లా చేసి వేసాం కదా. అవునండి, మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. టొమాటో పులుపు, మనం వేసుకున్న జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. అంటే క్యాబేజ్ కి మనం పచ్చిగా వేసుకున్నా అంత స్మెల్ తెలియట్లేదు. అంటే ఇది ఎక్కువ స్పైసీ, అంటే ఇట్లా మసాలా అది వాడి చేసుకోవాలంటే అలా చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదు కొంతమంది ఏంటంటే ఎక్కువ మసాలా వాడుకుని జస్ట్ ఉప్పు కారం అట్లా చేస్తారు కదా, అలా కూడా బాగానే ఉంటుందేమో. బాగుంది రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. పెరుగు, శనగపిండి, పసుపు ఇవి మూడింటిని కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అందులోనూ ఆ పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి పసుపు వల్ల చర్మంపై అక్కడక్కడ నల్లటి మచ్చలున్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి. మొత్తంగా చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. డ్రై అంజీర్ అంటే ఎండు మేడి పండు ఉంటుంది కదా, ఇది మామూలుగా మనం డ్రై ఫ్రూట్స్ లాగా అన్ని కలుపుకొని తింటూ ఉంటాం. దీన్ని కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండె సంబంధమైన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ కూడా అందుతుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, అలాగే పీచు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడంతో దీనివల్ల శరీరానికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో డ్రై అంజీర్ కూడా ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. అందంగా కనిపించడానికి, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎన్ని రకాల చిట్కాలు చెప్పుకున్నా తక్కువే అయిపోతున్నాయి కదా, అందుకే ఈ చక్కటి చిట్కా కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్యారెట్ని బాగా గుజ్జులాగా చేసుకోవాలి. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, అలాగే ఆలివ్ ఆయిల్ ఇవి రెండు కూడా కలుపుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖమంతా ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం తాజాగా, ఆరోగ్యంగా, క్లీన్గా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిమందికి ఏమో ఎంతసేపు చర్మం జిడ్డుగారుతూ ఉంటుంది, మరికొంతమందికి ఏమో చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఊరికే పొడిబారిపోవడం వల్ల మంట పుడుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పొడి చర్మాన్ని తగ్గించుకుని నార్మల్ స్కిన్ లాగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కలు పడేయకుండా బాగా ఎండబెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికంతా కూడా ప్యాక్ లాగా వేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో కానీ గోరువెచ్చటి నీళ్ళతో కానీ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. సాంబార్, పప్పు, రసం, పులిహోర ఇలా కొన్ని రకాల పదార్థాలకి ఇంగువ వేసి పోపు పెడితే ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది.
తినడానికి చాలా బాగుంటుంది కదా. అలాంటప్పుడు ఇంగువ చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే ఇంగువ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక పచ్చిమిర్చి కనుక వేసి నిల్వ ఉంచుకున్నట్లయితే ఇంగువ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది.